19 ఏళ్ల వయసులో సడన్ గా కాలేజ్ మానేస్తే ఏం జరుగుతుంది? పేరెంట్స్ ఏమో ఇక నీ ఫ్యూచర్ అయిపోయింది అని భయపెడతారు. ఇక లైఫ్ లో నువ్వు ఇంకేమీ చేయలేవని కూడా అంటారు. అలా వాళ్ళు భయపడుతూ మనల్ని కూడా భయపెడుతూ ఉంటూనే ఉంటారు. కానీ ఈ 19 ఏళ్ల వ్యక్తి మాత్రం తను చదువుతున్న కాలేజ్ ని వదిలేశాడు. తను ఎంచుకున్నది ఏదో ఇంజనీరింగో లేదా ఎంబీఏనో కాదు. తను ఎంచుకున్నది ఒక సిమ్ కార్డ్స్ ని అమ్మడం. గెస్ వాట్? ఈ రోజు తను సంవత్సరానికి 600 నుంచి 700 కోట్లు సంపాదిస్తున్నాడు. కేవలం సిమ్ కార్డ్స్ అమ్ముతూనే ఈ వ్యక్తి 700 కోట్లు ఎలా సంపాదించారు అని మీరు ఆశ్చర్యపడుతున్నారా? వెయిట్, మీ వాల్యుబుల్ 10 మినిట్స్ ఒక టైం నాకు ఇవ్వండి. మీకు సింపుల్ గా అర్థం అవడం కోసం చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ తో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాటితో పాటు తన జర్నీలో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ని, తను నేర్చుకున్న లెసన్స్ ని, అండ్ మరీ ముఖ్యంగా తన దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవాలా అని కూడా మాట్లాడుకోబోతున్నాం. ఇదే స్టోరీ ఆఫ్ ఓయో. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అది సరే, ఓయో ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఈ క్వశ్చన్ కి లాస్ట్ లో ఆన్సర్ చేస్తా. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ కంపెనీని స్థాపించింది రితీష్ అగర్వాల్. సంవత్సరానికి ఇన్ని వందల కోట్లు సంపాదిస్తున్నాడు కదా. తను ఏమీ గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు. అలాగని ఎటువంటి ఎడ్యుకేషన్ కూడా లేదు. మరీ ముఖ్యంగా తన ఫ్యామిలీలో ఎటువంటి బిజినెస్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. జస్ట్ ఒడిస్సాలో ఒక టీనేజర్ మాత్రమే తను. అలాంటిది తన హాలిడే సమయంలో ఎయిర్టెల్ సిమ్స్ ని అమ్ముతూ తను కన్న కలలు ఏవైతే ఉన్నాయో దాని దగ్గరికి వెళ్ళాలి అని ఈ సిమ్స్ ని అమ్ముతూ ఉండేవాడు. మనలో చాలా మంది మన చదువు అయిపోయిన వెంటనే మన టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, మన నోట్ బుక్స్ కానివ్వండి అమ్మి కొంత డబ్బుల్ని తీసుకునేవాళ్ళు. అలానే ఈ రితేష్ అగర్వాల్ కూడా తన డ్రీమ్ ని ఎలాగైనా అచీవ్ చేయాలి అని అనుకునేవాడు. అందరిలాగా ఈ రితేష్ అగర్వాల్ కి ఏదో ఫోనో లేదంటే లగ్జరీ ఐటమో కొనుక్కోవాలి అనేది కల కాదు. రితీష్ యొక్క డ్రీమ్ చాలా పెద్దది. అలాంటిది ఈ రితీష్ అగర్వాల్ తన 19 ఏళ్ల వయసులోనే తన చదువుతున్న కాలేజ్ ఏదైతే ఉందో అది మానేసి కాలేజ్ డ్రాప్ అవుట్ అయ్యాడు. మన ప్రపంచంలో చాలా మంది కాలేజ్ డ్రాప్ అవుట్స్ అయ్యే ఉంటారు. అండ్ వాళ్ళు ఏదో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేద్దామని కూడా అనుకుని ఉండొచ్చు. కానీ చాలా మంది వాళ్ళకున్న టెన్షన్స్ తో, వాళ్ళు పడుతున్న ప్రెజర్ కి వాళ్ళు ఆ బిజినెస్ ని వదిలేసి తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రితీష్ అగర్వాల్ మాత్రం అలా కాదు. తన చిన్నప్పటి నుంచి ఏదైతే అనుకుంటున్నాడో దానిని ఎలాగైనా సాధించాలి అని ఇండియాస్ ఫాస్టెస్ట్ స్కేలింగ్ హాస్పిటాలిటీ ఎంపైర్ ని బిల్డ్ చేశాడు. ఓకే, గానీ ఒక సిమ్ కార్డ్స్ ని అమ్ముతూ ఈ 19 ఏళ్ల వ్యక్తి ఎలా స్టార్ట్అప్ ని స్టార్ట్ చేశాడు అనుకుంటున్నారు? అండ్ మరీ ముఖ్యంగా తనకి ఈ ఐడియా ఎలా వచ్చింది? రితీష్ అగర్వాల్ కి ఒకప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరో కూడా తెలియదు. అలాంటిది ఈ రితీష్ అగర్వాల్ ఒక రోజు ఒక సెమినార్ లో ఎంటర్‌ప్రెన్యూర్ అనే పదాన్ని విన్నాడు. అలా విన్న తర్వాత డిక్షనరీలో ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఏంటి అని చూస్తుండగా తనకి అర్థమైంది. ఎవరైతే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఒక ప్రాబ్లమ్ ని కనుక్కొని దానికి ఒక సొల్యూషన్ ని తీసుకువస్తాడో అతనే ఎంటర్‌ప్రెన్యూర్ అని డిక్షనరీలో చదువుతాడు. ఆ రోజు తీసుకున్న డెసిషనే తను ఎలాగైనా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ గా అవ్వాలి అని. మరి అలాంటిది తన గోల్డెన్ స్పూన్ తో పుట్టలేదు. ఎటువంటి ఫ్యామిలీ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ లేదు. అలాగని ఏమైనా డబ్బులు ఉన్నాయా అంటే అది కూడా లేవు. మరి ఈ కంపెనీని ఎలా స్టార్ట్ చేశాడు? ఫస్ట్ అసలు తనకి ఈ కంపెనీని స్టార్ట్ చేద్దామని ఒక ఐడియా ఎలా వచ్చింది? ఈ రితీష్ అగర్వాల్ ఎలాగైనా ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. మరి తను ఫస్ట్ చేయాల్సిన టాస్క్ ఏంటి? తన సరౌండింగ్స్ లో ఉన్న ఒక ప్రాబ్లమ్ ని కనిపెట్టడం. రితీష్ అగర్వాల్ కి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. అలా ట్రావెలింగ్ చేస్తూ చాలా ఏరియాస్ లో హాస్టల్స్, పేయింగ్ గెస్ట్స్ అండ్ కొన్ని సందర్భాల్లో రెస్టారెంట్స్ లో కూడా పడుకునేవాడు. అండ్ తను అప్పుడు ఆ సమయంలో గమనించింది ఒకటే, తను ఏదైతే హాస్టల్స్ అండ్ గెస్ట్ హౌస్ లేదంటే హోటల్స్ లో ఉంటున్నాడో అవి అంత క్లీన్ గా లేవు అని అర్థం చేసుకున్నాడు. అండ్ వాటితో పాటు మన దేశంలో ఒక క్లీన్ అండ్ చీప్ హోటల్ ని కనిపెట్టడం చాలా కష్టమయ్యేది. అండ్ బెడ్ షీట్స్ అండ్ ఏసీస్ విషయానికి వస్తే అవి అసలు క్లీన్ గానే ఉండేవి కాదు. అండ్ టాయిలెట్ విషయానికి వస్తే వాటర్ ఉండేది కానీ ఫ్లష్ బటన్ ఉండేది కాదు. ఇలా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని గమనించిన ఈ రితీష్ అగర్వాల్ కస్టమర్స్ దగ్గర నుంచి ఈ హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళు డబ్బులు అయితే తీసుకుంటున్నారు కానీ ఎటువంటి హైజీన్ కానివ్వండి, ఎటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ కంఫర్ట్ ని కస్టమర్స్ కి ఇవ్వట్లేదు అని తెలుసుకున్నాడు ఈ రితీష్ అగర్వాల్. ఇది తెలుసుకున్న తను 19 ఏళ్లలోనే ఒక 5 స్టార్ హోటల్ ని నిర్మించలేడు కదా, అండ్ ఈవెన్ 4 స్టార్ లేదంటే 2 స్టార్ హోటల్ ని కూడా నిర్మించలేడు. సో అదే సమయంలో మెక్డానల్డ్స్ చేస్తున్న బిజినెస్ ఐడియా గుర్తుకు వస్తుంది. ప్రతి ఏరియాలో ఒక బ్రాంచ్ ని పెట్టి వాళ్ళ బర్గర్స్ ని అమ్ముతూ ఉండేవాళ్ళు. ముంబైలో అయినా మదురైలో అయినా ఎక్కడ చూసినా వాళ్ళ బ్రాంచెస్ ఉంటూనే ఉంటాయి. రితీష్ అగర్వాల్ సేమ్ ఇలాంటి బిజినెస్ నే తన హోటల్ బిజినెస్ లో స్టార్ట్ చేయాలి అని భావించాడు. ఇలా ఈ మెక్డానల్డ్స్ నుంచి వచ్చిన ఈ ఐడియాతో తను ఎలా బిజినెస్ చేయాలి అని చాలా రీసెర్చ్ చేశాడు. అప్పుడు స్క్రోల్ చేస్తూ చేస్తూ ఒక్కటే అర్థం చేసుకున్నాడు, నేను ఎలాగో హోటల్ ని బిల్డ్ చేసి కస్టమర్స్ కి అందించలేను అని తెలుసుకున్నాడు. కానీ తన తెలుసుకున్నది ఏంటంటే, నేను ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసి తన బ్రాండ్ ద్వారా మన దేశంలో ఉన్న హైజీన్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బుకింగ్స్ ని స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్పాలి అంటే ఈ స్ట్రాటజీ ఊబర్ కూడా చేస్తుంది. వాళ్ళకి ఎటువంటి కార్స్ ఉండవు కానీ వాళ్ళకున్న బ్రాండ్ తో, వాళ్ళకున్న నెట్వర్క్ తో కొంతమంది కార్ ఓనర్స్ ని హైర్ చేసుకొని వాళ్ళు ఈ క్యాబ్ బిజినెస్ ని చేస్తూ ఉంటారు. సేమ్ అలానే ఈ ఓయో కూడా ఎటువంటి హోటల్స్ ని ఓన్ చేయకుండా జస్ట్ వాళ్ళ స్టాండర్డైజేషన్ అండ్ ట్రస్ట్ తో కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసుకొని వాళ్ళ ప్లాట్ఫామ్ లో హోటల్స్ ని బుక్ చేయించేలా చేస్తుంది ఈ ఓయో. ఫస్ట్ అసలు ఒక కస్టమర్ ఓయో వెబ్సైట్
వెబ్సైట్ లో బుక్ చేయాలి అంటే వాళ్ళకి కావాల్సింది ట్రస్ట్. ఆ ట్రస్ట్ ఎలా తీసుకొచ్చాడు? ఇప్పటి వరకు తను ఏదైతే ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేశాడో, లైక్ బెడ్షీట్స్ క్లీన్ గా లేకపోవడం కానివ్వండి, ఏసీ సరిగ్గా వర్క్ అవ్వకపోవడం, హైజీన్ లేకపోవడం, వాష్రూమ్స్ బాగోకపోవడం, వీటన్నిటిని ఓయోతో రీబ్రాండ్ చేసి కస్టమర్స్ కి క్లీన్నెస్ రిలేటెడ్ గా ఈ ఓయో ప్రామిస్ చేస్తుంది అని చెప్తూ ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాడు. నెమ్మదిగా కొన్ని హోటల్స్ ని యాడ్ చేసుకొని ఫైనల్ గా ఈ రోజుకి మన దేశంలో దాదాపుగా 18,000 హోటల్స్ ని ఈ ఓయో వెబ్సైట్ లో లిస్ట్ అయినట్టు చేశారు. కానీ మొదట్లో వీళ్ళు బాగానే లిస్ట్ చేశారు గానీ ఫ్యూచర్ లో చాలా ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొన్నారు. అది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే వీళ్ళు చేసిన చిన్న తప్పు వల్ల రోజుకి దాదాపుగా 30 కోట్ల లాస్. సరే గానీ తిను ఫస్ట్ ఒక ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేశాడు. తర్వాత దానిని ఎలాగైనా ఒక బిజినెస్ చెయ్యాలి అని అనుకున్నాడు. కానీ ఆ బిజినెస్ చేయడానికి ఈ ఓయో అనే పేరుని ఎలా పెట్టాడు అండ్ దాని వెనకున్న కలర్ ఏదైతే రెడ్ కలర్ ఉందో దానిని ఏ విధంగా ఇన్స్పైర్ అయ్యి ఉంటాడు అంటారు? నేను వీడియో స్టార్టింగ్ లో తను సిమ్స్ అమ్ముకుంటూ ఉండేవాడని చెప్పాను కదా, అప్పుడు తను నేర్చుకున్నది ఒక్కటే, ప్రపంచంలో బిజినెస్ ఎలా వర్క్ అవుతుంది అని. ఆ రోజుల్లో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ సిమ్స్ ని 999 రూపీస్ కి అమ్ముతూ ఉండేది. సేమ్ అలానే ఈ ఓయో కూడా వాళ్ళ ఇనిషియల్ ప్రైసింగ్ అనేది 999 కి స్టార్ట్ చేసింది. అండ్ వాటితో పాటు ఈ ఓయో వెనకాతలో ఉన్న ఈ రెడ్ కలర్ ని ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయ్యాడో తెలుసా? తను అమ్ముతున్న ఎయిర్టెల్ సిమ్స్ నుంచి. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఈ ఓయో ఎయిర్టెల్ కంపెనీ నుంచి ఇన్స్పైర్ అయ్యిందని కూడా చెప్పొచ్చు. ఎయిర్టెల్ యొక్క బ్రాండింగ్, పొజిషనింగ్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆఖరికి ప్రైజింగ్ కూడా వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాడు. ఫస్ట్ లో తన వెబ్సైట్ లో కొన్ని హోటల్స్ ని యాడ్ చేయడం చాలా ఇబ్బంది పడేవాడు. చెప్పాలి అంటే హోటల్స్ వాళ్ళని చాలా కన్విన్స్ చేసేవాడు. అండ్ ఫైనల్ గా 2016 నాటికి తన వెబ్సైట్ లో 55 హోటల్స్ ని యాడ్ చేశాడు. ఫస్ట్ 5 మంత్స్ లో ఒక్క హోటల్ ని యాడ్ చేశాడు గానీ తర్వాత తన బిజినెస్ యొక్క గ్రోత్ అనేది చాలా క్విక్ గా గ్రో అయింది. ఎంతలాగంటే రోజుకి 20 హోటల్స్ ని యాడ్ చేస్తున్నంత ఫాస్ట్ గా. అండ్ తను బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనే క్రమంలో తన వెబ్సైట్ లో లిస్ట్ అయిన కొన్ని హోటల్స్ కి కొన్ని ప్రామిసెస్ కూడా చేశాడు. అందులో ఫస్ట్ ది మినిమం ఇన్కమ్ గ్యారంటీ. ఎగ్జాంపుల్ గా బెంగళూరులో చాలా క్రౌడెడ్ ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్ లో వాళ్ళకి బిజినెస్ జరిగినా జరగకపోయినా మంత్లీ 7 లాక్ రూపీస్ గ్యారంటీగా మనీ ఇస్తాము అని చెప్తూ వాళ్ళ హోటల్ ని వాళ్ళ వెబ్సైట్ లో లిస్ట్ చేస్తూ ఉండేవాడు. ఇలా ఈ బెంగళూరులో ఉన్న ఈ హోటల్స్ నే కాదు, ఇండియాలో ఉన్న అన్ని హోటల్స్ కి ఇలానే మినిమం ఇన్కమ్ గ్యారంటీని స్టార్ట్ చేశాడు. అండ్ తర్వాత తన బిజినెస్ ఏదైతే ఉందో అది గ్లోబల్ గా చాలా మ్యాసివ్ ర్యాపిడ్ గా గ్రో చేశాడు. వాటిని నడపడం కోసం థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ని హైర్ చేశాడు. తన బిజినెస్ ఎంత ఫాస్ట్ గా గ్రో అయింది అంటే 2020 నాటికి 80 కంట్రీస్ లో బిజినెస్ చేస్తుంది. కేవలం చైనాలోనే 19,000 హోటల్స్ తో బిజినెస్ కాంట్రాక్ట్ ని కుదుర్చుకుంది. అండ్ 2020 నాటికే ప్రపంచంలోనే థర్డ్ బిగ్గెస్ట్ హోటల్ చైన్ గా నిలబడ్డది. కానీ ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతున్న ఈ బిజినెస్ కి ఏదైనా డౌన్ సైడ్ ఉందా అంటే ఉంది. వీళ్ళు అవుతున్న హైపర్ గ్రోత్. వీళ్ళు చాలా ర్యాపిడ్ గా గ్రో అవుతున్న సమయంలో వాళ్ళ ఆపరేషన్ కానివ్వండి, ఆన్ బోర్డింగ్, ఎగ్జిక్యూషన్, క్వాలిటీ అండ్ వాళ్ళ కస్టమర్స్ యొక్క ఎక్స్పీరియన్స్ ని దెబ్బతీసింది. అండ్ ఇంత ర్యాపిడ్ గా గ్రో అవుతున్న సమయంలో వీళ్ళ ఫస్ట్ బిజినెస్ మోడల్ ఏదైతే మినిమం ఇన్కమ్ గ్యారంటీ ఏదైతే ఉందో దాని వల్ల వాళ్ళు లిస్ట్ చేస్తున్న అన్ని హోటల్స్ కి ఎటువంటి బిజినెస్ లేకపోయినా వాళ్ళు మినిమం ఇన్కమ్ గ్యారంటీని ఇచ్చేవాళ్ళు. సో అలా వాళ్ళకి చాలా రిస్క్ అనేది పెరిగింది. 2020 కోవిడ్ టైంలో వాళ్ళు చాలా వర్స్ట్ థింగ్ ని చూశారు. 3 డిజిట్స్ గ్రోత్ లో జరుగుతున్న ఈ బిజినెస్ వాళ్ళ బిజినెస్ లో 70% రెవెన్యూని కోల్పోయారు. అండ్ అదే కోవిడ్ టైంలో వేల కొద్ది ఎంప్లాయీస్ యొక్క ఉద్యోగాలు పోయాయి. అప్పుడు ఈ రితీష్ అగర్వాల్ ఏదైతే మినిమం ఇన్కమ్ గ్యారంటీ ఉందో దాని వల్ల వీళ్ళ బిజినెస్ లాస్ వస్తుంది అని గ్రహించి ఆ స్కీమ్ ని తీసేసి తర్వాత నుంచి రెవెన్యూ షేరింగ్ మోడల్ ని స్టార్ట్ చేశాడు. అండ్ 2016లో సాఫ్ట్ బ్యాంక్ ఈ కంపెనీలో దాదాపుగా $1.5 బిలియన్ ని ఇన్వెస్ట్ చేసి ఈ కంపెనీలో ఉన్న 47% యొక్క షేర్ ని తీసుకుంది. అండ్ అదే సాఫ్ట్ బ్యాంక్ 2020లో ఈ కంపెనీకి వస్తున్న నష్టాలతో వాళ్ళ దగ్గర ఏదైతే ఓయోలో ఉన్న షేర్ ఉందో దానిలో నుంచి చాలా పర్సెంటేజ్ అమ్మేసింది. కానీ అప్పుడు వాళ్ళకి అంత పెద్ద లాసెస్ వచ్చినా కూడా 2024 కి 225 క్రోర్స్ ప్రాఫిట్ తో 2025 కి 700 క్రోర్స్ ప్రాఫిట్ తో ఈ కంపెనీ అనేది ఉంది. కేవలం 4 ఇయర్స్ లోనే పెద్ద పెద్ద నష్టాలని చూస్తున్న ఈ కంపెనీ ఏ విధాలుగా ప్రాఫిట్ లోకి వచ్చారు, వీళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఎలా సాల్వ్ చేశారో అని తెలుసుకోవాలని ఉందా? ఫస్ట్ తనకి ఏవేవైతే కాస్ట్ కటింగ్స్ ఉన్నాయో వాటిని కట్ చేశాడు. లైక్ ఎగ్జాంపుల్ గా వాళ్ళు ఏదైతే వాళ్ళ బిజినెస్ లో హైపర్ గ్రోత్ ని చూసారో ఆ టైంలో ఏ హోటల్ ని పడితే ఆ హోటల్ ని వాళ్ళ వెబ్సైట్ లేదంటే యాప్ లో లిస్ట్ చేయడం స్టార్ట్ చేశాడు కదా, వాటిలో చాలా హోటల్స్ ని తీసేశారు బికాస్ ఆఫ్ పూర్ క్వాలిటీ. అండ్ తర్వాత వాళ్ళకి ఏదైతే గ్యారంటీ ఇన్కమ్ ఉందో వాటిని తీసేసి రెవెన్యూ షేర్ మోడల్ కి తీసుకొచ్చాడు. తర్వాత ఏదైతే 80 కంట్రీస్ లో బిజినెస్ చేస్తున్న ఈ ఓయో కంపెనీ షట్ డౌన్ చేసి కేవలం 35 కంట్రీస్ లో మాత్రమే వీళ్ళ బిజినెస్ ప్రెజెన్స్ ని స్టార్ట్ చేశారు. అండ్ మన దేశంలో వాళ్ళ బిజినెస్ ని డబుల్ కూడా చేశారు. ఇలా ఈ రితీష్ అగర్వాల్ కేవలం 4 సంవత్సరాల్లోనే తను ఏదైతే కోల్పోయాడో ఆ బిజినెస్ ని అండ్ అదే విధంగా ప్రజల దగ్గర నుంచి ఏదైతే ట్రస్ట్ ని కోల్పోయాడో దానిని కూడా తిరిగి తెచ్చుకున్నాడు. అండ్ ఇవే కాదు, తనకి ప్రాబ్లం వస్తున్నప్పుడు తన సమస్యల్ని ఎదుర్కొంటున్న సమయంలో తనంతటి తనే హోటల్ ఓనర్స్ దగ్గరికి అండ్ మిగిలిన గ్రౌండ్ క్లియరెన్స్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి తనే స్వయంగా వెళ్లి
వెళ్ళి అన్ని ప్రాబ్లమ్స్ ని తెలుసుకున్నాడు. అండ్ తన టైం ని కూడా చాలా వాల్యుబుల్ గా క్యాలిక్యులేట్ చేసేవాడు. అండ్ ఈ ఒక్కటే కాదు, ఇప్పుడు వరకు ఈ కంపెనీ గురించి ఓవరాల్ లుక్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వాళ్ళు ఏ స్ట్రాటజీస్ యూస్ చేసి ఎలా ఈ బిజినెస్ ని ఈ స్థాయికి తీసుకొచ్చారని మాట్లాడుకుందాం. 2015 నుంచి 2019 వరకు రితీష్ అగర్వాల్ చాలా అగ్రెసివ్ గా బిజినెస్ ని చేస్తూ ఉండేవాడు. కానీ అదే టైంలో తనకి వచ్చిన ట్విస్ట్ ఏంటో తెలుసా? తన బిజినెస్ చాలా ర్యాపిడ్ గా గ్రో అవడం. అండ్ ఆ గ్రో అవుతున్న సమయంలోనే ఇందాక చెప్పిన సాఫ్ట్ బ్యాంక్ ఈ కంపెనీలో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసింది. అండ్ తర్వాత వాళ్ళ బిజినెస్ ఏదైతే ఉందో అది చైనాలో, యూకే, యుఎస్, లాటిన్ అమెరికా ఇలా వివిధ కంట్రీస్ లో బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ తర్వాత కస్టమర్స్ యొక్క ట్రస్ట్ గురించి మాట్లాడాలి అంటే వీళ్ళు ప్రతిదీ కోల్పోయారు. లైక్ ఎగ్జాంపుల్, వీళ్ళు ఏదైతే ర్యాపిడ్ గ్రోత్ చూసారో దాని వల్ల కస్టమర్స్ కి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వలేకపోయారు. ఒక చిన్న రియల్ ఇన్సిడెంట్ గురించి చెప్తాను వినండి. కొంతమంది పీపుల్ ఓయోలో ఒక రూమ్ ని బుక్ చేసుకున్నాడు. బుక్ చేసుకున్న తర్వాత ఆ హోటల్ కి వెళ్ళాక చూస్తే ఆ హోటల్లో రూమ్స్ అనేవి అన్అవైలబుల్ గా ఉన్నాయని చెప్పాడు ఆ హోటల్ ఓనర్. తీరా గొడవ పడి ఓయో కస్టమర్ కేర్ తో మాట్లాడి ఆ రూమ్ ని తీసుకున్న కస్టమర్ ఏం చూసాడో తెలుసా? తను ఏదైతే యాప్ లో ఫొటోస్ చూసాడో ఆ హోటల్లో ఉన్న రూమ్ కి ఎటువంటి మ్యాచింగ్ లేదు అని, అండ్ వైఫై లేదని, బాత్రూమ్స్ హైజీన్ గా లేవు అని చూసి కస్టమర్స్ కి ఈ ఓయో మీద ఉన్న ట్రస్ట్ అనేది బ్రేక్ అయింది. ఆ నమ్మకాన్ని కోల్పోయిన తర్వాత వీళ్ళు ఎలా రీబిల్డ్ చేయగలరు చెప్పండి? కానీ ఈ రితీష్ అగర్వాల్ అదే నమ్మకాన్ని మళ్ళీ ఈ ఓయో కంపెనీకి తీసుకొచ్చాడు. తను అప్పటి వరకు తన బిజినెస్ ఏదైతే ఎక్స్పాన్షన్ చేస్తున్నాడో దానిని వెంటనే ఆపేశాడు. స్పిరిచువల్ టూరిజం ప్లేసెస్ ఏవైతే ఉంటాయో లైక్ అయోధ్య, షిరిడి, పూరి ఆ ప్లేసెస్ ని ఫోకస్ చేశాడు. తర్వాత తన యాప్ లో ఏవైతే లో రేటెడ్ ప్రాపర్టీస్ ఉంటాయో వాటిల్ని తన యాప్ నుంచి రిమూవ్ చేశాడు. అలా ఒకప్పుడు ఈ కంపెనీ ఎలాగైతే 13,000 కోట్లని నష్టపోయిందో అది ఈ సంవత్సరానికి దాదాపుగా 623 కోట్ల బిజినెస్ ని చేస్తుంది. బిజినెస్ అంటే కేవలం రెవెన్యూ కాదు, 623 కోట్ల ప్రాఫిట్. ఈ ఓయోకి ఎవరైతే హోటల్ పార్ట్నర్స్ ఉంటారో వాళ్ళతో ఫేర్ కాంట్రాక్ట్స్ ని బిల్డ్ చేసుకున్నాడు. అండ్ ఫైనల్ గా కస్టమర్ కి ఏదైతే మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలో అది కూడా ఇచ్చాడు. ఇలా ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇస్తున్నప్పుడు నష్టాల్లో ఉన్న కంపెనీ లాభాల్లోకి రావడం ఆశ్చర్యమే ఉంది చెప్పండి. అండ్ వీడియో స్టార్టింగ్ లో ఓయో ఎవరు ఎక్కువగా యూజ్ చేస్తారు అని అడిగాను కదా, కామెంట్ చేశారా? దానికి ఆన్సర్ పిలిగ్రిమేజ్ ఏరియాస్. మన దేశంలో పిలిగ్రిమేజ్ ఏరియాస్ లైక్ అయోధ్య, షిరిడి, పూరి ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్ లో ఎక్కువగా ఓయోని యూజ్ చేస్తున్నారు. మీరు ఏమైనా కామెంట్ చేశారు? ఈ స్టోరీ గురించి మనం ఏం తెలుసుకోవాలని ఒక చిన్న లైన్ తో చెప్తాను. సక్సెస్ అంటే మీరేమనుకుంటున్నారు? కేవలం ఒక నెంబర్ దగ్గరికి వెళ్ళి ఆగిపోవడమా? కాదు. మనం ఏదైతే బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ ని ప్రతి రోజు గమనిస్తూ మనం ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నామో దానిని ఇంప్రూవ్ చేసుకుంటూ ఎక్కడికక్కడ ఎదుగుతూ ఉండాలి అని ఈ ఓయో కంపెనీ మనకు చెప్తుంది. నెక్స్ట్ ఏ కంపెనీ గురించి చెప్పాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.